బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. కృష్ణం వందే జగద్గురుం. Today I have no words to speak about today's event. I am extremely happy. The small children, the full Bhagavad Gita Parayana is listening and participating, and readers and listeners. There was a very enthusiasm today, and also we get for good merit. There was a good yajnam. Bhagavad Gita 1, Bhagavad Gita Parayana. So that is the only big Vajapayee yajnam who's done that yajna phalam. We are getting today all this audience, these devotees, the Krishna devotees. వీళ్ళందరూ ఒక పర్యం పారాయణం ఈరోజు ఎవరు విన్నారో అది పెద్ద వాజపేయి యజ్ఞానికన్నా పెద్దది అని చెప్తారు. అటువంటి యజ్ఞాన్ని మనం ఈరోజు చేశాం. భగవంతుడి యొక్క మాటలతో వచ్చిన పదాలని మనం చెప్పుకున్నాం. అది చాలా విశేషం. ఆయన మాటలు మనం చెప్పుకున్నాం. ఆయన ఉపదేశాన్ని మనం విన్నాం. అర్జునుడు అనేవాళ్ళు మీరందరూ అర్జునులే. ఎక్కడెక్కడ సంశయం, ఎక్కడెక్కడ తాపత్రయం, ఎక్కడెక్కడ జయం కావాలా అనేవాళ్ళందరూ అర్జునులు. ఎవరు అర్జునులో వాళ్ళ దగ్గర ఎప్పుడూ కృష్ణుడు ఉంటాడు. అది స్వామి యొక్క తత్వం. అది ఎక్కడెక్కడ పార్థుడు ఉన్నాడో, ఎత్తరెత్తర పార్థ ఎక్కడెక్కడున్నాడో అక్కడంతా కూడా కృష్ణుడు ఉన్నాడు. అంటే జయము ఉన్నది అని అర్థం. కృష్ణుడు అంటే జయమే, ఇంకా వేరే సందేహమే లేదు. మన జీవితంలో అన్ని జయం మనకు కావాలా. ఆధ్యాత్మ విద్య అత్యంత ముఖ్యమైనటువంటిది అని స్వామి చెప్పాడు. దాన్ని మనమంతా ఫాలో చేస్తున్నాం. ఈ డాలాసుకి ఏమిటి భాగ్యం పట్టిందో తెలీదు. మొత్తానికి ఇది నాకు రీసెర్చ్ చేసినప్పుడు నాకు అనిపిస్తుంది, కృష్ణుడు మీరు అనుకోవచ్చు ఈ మొదట్లో ఖండమంతా ఒకటే కదా ఉండింది కదా. ఆ ఖండమంతా ఒకటిగా ఉన్నప్పుడు కృష్ణుడు గోవుల్ని కాపలా కాయటానికి, ఆయన మనమంతా గోవులే కదా, కాపలా కాయటానికి స్వామి వచ్చాడు అనిపిస్తుంది. అది మీరందరికీ కౌ వాయిస్ అని ఉంది కదా, కౌ వాయిస్. ఆ కౌ వాయిసే కృష్ణుడు, ఎవరు కాదు. ఈ రెడ్ ఇండియన్స్ ఉన్నారు కదా, వాళ్ళంతా గోకులం వాళ్ళు, వాళ్ళందరూ గోకులం వాళ్ళే. అది కౌ వాయిస్. అట్లనే స్వామికి ఒక హ్యాట్ పెట్టేసి గుర్రంలో కూర్చొని ఉన్నట్టుగా అనిపించింది నాకు. ఇప్పుడు వచ్చి తిరుక్కొని వెళ్ళాడు. నేను అమెరికన్ నేను అన్నాడు. ఓ మంచి పని చేశావులే అన్న. స్వామి నీకు వీసా ఎక్కడ దొరికింది అన్న. ఇంతవరకు జరిగింది కొనాలు ప్రార్థనా శ్లోకాల్లో. ఆయన గుర్రంలో వచ్చాడు ఇక్కడికి. గుర్రంలో వచ్చి హ్యాట్ పెట్టుకొని వచ్చాడు. ఏదో విచిత్రమైన భాష మాట్లాడుతున్నాడు. నేను చెప్పే ఏమిటి సంస్కృతం కాకుండా వేరే భాష మాట్లాడుతున్నట్టే, ఇక్కడికి వస్తే ఈ భాషే మాట్లాడాలి రా అన్నాడు. ఓకే స్వామి బాగా చాలా సంతోషం అని. అట్లా ఈ కౌ వాయిస్ మనమందరూ కూడా అప్పుడున్నామంతా మనం ఇక్కడ. అందుకని మళ్ళీ భగవద్గీత ఈ ఖండంలో ఏమిటి, భగవద్గీత పారాయణం మనము చేస్తున్న ఎంత మిరకల్ అండి ఇది, ఎంత మిరకల్ అండి. మనమెవరండి, నోరు తిరగని పిల్లలు మనమెవరండి. సరిగా మనం మాట్లాడటానికే రాదు మన భాషలో. ఆయన భగవద్గీతను లీలాజాలంగా పాడారు పిల్లలు. ఆహా ఎంత ఈజీ. ఇప్పుడు అందరికీ అనిపిస్తుంది భగవద్గీత చాలా ఈజీ అని.
అట్లా అయిపోయింది. చాలా సంతోషం. దత్తుడు అట్లా చేశాడు మనకు. ఇట్స్ గుడ్ సర్ప్రైజ్. కృష్ణుడు కూడా అంత అద్భుతంగా ఉన్నాడు చూడండి. వాయిస్తున్నాడు ఆయన, మురళి వాయిస్తున్నాడు. మురళి వాయించడం అంటే ఆధ్యాత్మ ప్రచారాన్ని చేస్తున్నాడు, మనకు చెవుతులకు వినిపిస్తున్నాడు. పారాయణానికి అందరూ పాత భక్తులు అందరూ, పాత స్టూడెంట్స్ అందరూ వచ్చారు. నాకు చాలా సంతోషం, ఈ టీచర్కి చాలా సంతోషమైంది. పాత భక్తులందరూ, పాత స్టూడెంట్స్ అందరూ గ్యాదర్గా ఉన్నారు. పైన వాన వస్తుంది, మనం పారాయణం చేస్తుంటే పెద్ద వర్షం పడుతుంది. అట్లా వర్షం కురిపిస్తున్నాడు, పూల వర్షం. ప్రారంభంలో పూల వర్షం చేశారు కదా, నువ్వేం చేస్తావు, నేను కూడా చేస్తానని వరుణుడు తాను చేస్తున్నాడు పూల వర్షం. అటువంటి అద్భుతమైనటువంటి గీతా ఫౌండేషన్ యజ్ఞం చాలా అద్భుతమైంది. టీచర్స్ వన్స్ అగైన్, అండ్ టీచర్స్కి మరి దీన్నంతా కూడా మేనేజ్మెంట్ కండక్ట్ చేసినటువంటి వాళ్ళందరూ వాలంటీర్స్కి, ఇక్కడ అన్నదానం చేసినటువంటి వాళ్ళు వాలంటీర్స్కి, క్లీనింగ్ చేసిన వాళ్ళు వాలంటీర్స్కి, ఈ అరేంజ్మెంట్స్ సినిమాలో లాగా చేశారు. ఇక్కడ సినిమా సెట్టింగ్ ఒక్కొక్క గంటకు మారిపోతున్నది. ఇక్కడంతా స్టేజు అది అన్నీ మారిపోతున్నాయి. ఇట్స్ ఆల్ సినిమా సెట్టింగ్. ఎంత ట్రైనింగు, ఎంత భక్తి, ఎంత డివోషన్, స్వామీజీ మీద ఎంత ప్రేమ లేకపోతే చేస్తారా? డబ్బులు ఇచ్చినట్టు చేయరు. ఆ ప్రేమ ఉండబట్టి అట్లా చేస్తారు. ఇక్కడ కూర్చున్న వాళ్ళంతా కూడా మొదలు సర్టిఫికేట్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. చేస్తావా, భగవద్గీత చేస్తావా, నాకు ప్రామిస్ చేస్తావా, అందరూ చేసేసారు. ప్రామిస్ చేసేసారు, అందరూ చేసేసారు. కీపప్, ప్రామిస్ కీపప్ చేసేసారు అందరూ. హ్యాపీ హ్యాపీ హ్యాపీ, ఆల్ విన్నర్స్. యు ఆర్ ఆల్ విన్నర్స్. ఒకటే నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, ఆర్డర్ చేస్తున్నా, ప్లీజ్ చేస్తున్నా, డైలీ ఒక అధ్యాయం, ఒక చాప్టర్ ఇంట్లో చదవండి పిల్లలు. ప్రామిస్ చేయండి చదువుతామని. ఐ వాంట్ యువర్ ప్రామిస్ టు డైలీ 1 chapter to chant in your house all the times, okay? When you get time, you can chant. ஒரு தடவை ஒரு அத்தியாயம் எல்லாரும் படிக்கணும். एक बार एक अध्याय पूरा आप पाठ करना रोज. आप सब लोग प्रॉमिस दिया है, మీరంతా ప్రామిస్ ఇచ్చేసారు ఇప్పుడు. సో యూ గివెన్ టు ప్రామిస్. ప్రతి ఒక్కరూ చేయండి, మీకు మంచిది. నేను అక్కడే ఉంటా నేను. తాతాజీ అంటే అక్కడే ఉంటా నేను, ఖండితం ఉంటా. నేను మాట్లాడతా, ఫోటోలో మాట్లాడతాను. మీరు టెస్ట్ చేయండి, మీరు ఖండితం ఉంటారు. మీకు ఎందుకంత అంత ఇన్నోసెంట్ డివోషన్ స్వామీజీ మీద ప్రేమ ఉంది మీకు చాలా. అది మీరు సార్థకం చేసుకోవాలి. ఇక మీరు ప్రీతి మీరు ఆ ట్రూత్ చేసుకోవాలి, సాధించాలా, చూపించాలా అని అంటూ ఈ మా టీచర్కి, మా ప్రియమైనటువంటి చల్లా గారికి కూడా ఆశీర్వాదం చేస్తున్నా. మొదట అన్ని టీచర్స్కి ఆశీర్వాదం చేసి లాస్ట్లో చల్లా టీచర్కి ఆశీర్వాదం చేస్తున్నాను. ఆయన అంత డివోషన్ స్వామీజీ అంటే. అట్లనే మీకు కూడా ఉండాలా. నెక్స్ట్ ఇయర్ చాలా పెద్ద ఈవెంట్ అనుకున్నాం, మరి ఏం చేస్తామో తెలీదు. ఎందుకంటే 50th year స్వామీజీ అమెరికాకు వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. అందుకని అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరు అందరూ దానికి కార్యక్రమానికి అందరూ పార్టిసిపేట్ చేయాలి. మీరు అందరూ చేయాలి. ప్రతి ఒక్కరు చేస్తే ఆ ప్రోగ్రాం చాలా అద్భుతంగా జరుగుతుంది. నెక్స్ట్ ఇయర్ 50th year, దాన్ని ఏమంటారు? ఏ జూబిలీ అంటారు? గోల్డెన్ జూబిలీ. స్వామీజీ వచ్చి 50 ఏళ్ళు అవుతుంది. 76లో వచ్చాను. 76లో ఇక్కడ 200 years యూఎఫ్ జరిగేటప్పుడే నేను వచ్చాను ఇక్కడికి. ఆ సమయంలో వచ్చాను ఇక్కడికి. మొత్తం ప్రపంచం అంతా వరల్డ్ టూర్ అయినప్పుడు అమెరికా కూడా వచ్చాను. వచ్చి కెనడాకి వెళ్ళి అక్కడ
నయాగరాలో స్నానం చేసి, చాలా పెద్ద కథ అది, పెద్ద స్టోరీ. లైఫ్ హిస్టరీ చూస్తే మీకు తెలుస్తుంది. I think you go ahead life history, then you understand about this connection with America and Swamiji connection as inevitable connection. I don't know. So next year we will make for bigger, and all promises people also, and new people, newcomers also. I am giving to special blessings to all children and youngsters also. They are also youngsters sitting here in my back. They don't know about Bhagavad Gita, but only Swamiji's affection, only order I given, like a Chadalavadi. He don't know anything Bhagavad Gita. He don't know anything memorized. And I said, you memorize it. He memorized. So many people is sitting here in my back. I think you can see. They are all by-hearted. చాలా సంతోషం. వాళ్ళకి ఎంత చంచలం అంటే అంత చంచలం. ఆయన బాగా చేశారు. వాళ్ళు గోల్డ్ మెడల్ తీసుకున్నారు స్వామీజీతో వేయించుకోవాలి, గోల్డ్ మెడల్ వేయించుకున్నారు. ఓకే, పిల్లలందరికీ స్వామీజీ స్పెషల్ బ్లెస్సింగ్స్ మై చిల్డ్రన్. సో గుడ్ స్టడీస్ అండ్ ప్లీజ్ లిజన్ ఫర్ వాట్ యువర్ పేరెంట్స్ సేస్. యూ కెన్ గో హెడ్ వాట్ యువర్ పేరెంట్స్ సేస్ టు లిజన్. ఓకే, and go studies. You can go ahead, all the play, everything go ahead, but be careful. Not too much TV. Okay, a little bit only TV over there. Okay, I will give a small advice to you. Be careful. Jai Guru Datta. Krishnam Vande Jagat Guru. I will see you soon. There was so many programs next week. There was no place. Bhagavata also there was no place. What to do? There was no place. Very big event is going tomorrow evening to starting to Bhagavatam. Bhagavatam starting. There in the Telugu Bhagavatam. Wonderful Bhagavatam. The 7 days evening. After that, Venkatramana Swami inauguration for new temple. There was also, if you possible, you can attend, or you can attend for live also, available live also. Well, how to you can take the live, go ahead. You see, daily evening Bhagavatam 1.5 hours and 2 hours only. There was a very nice Potana Bhagavatam is Swamiji giving to Telugu language. Okay. వెంకటరమణ స్వామి ఇనాగ్రేషన్ ఏవో కదా, 9th August వెంకటరమణ స్వామి కుంభాభిషేకం. ఓకే, యూ కెన్ అబ్జర్వ్ ఓన్లీ లైవ్ బికాస్ దెర్ వాజ్ నో ప్లేస్. ఇట్స్ వెరీ బిగ్ ప్లేస్, లైక్ తిరుపతి. Dallas is like a Tirupati. Dallas is a little India now. Frisco is little India. Agraharam. జై గురుదత్త. ఐ విల్ సీ యూ సూన్. అందరినీ మళ్ళీ తొందరగా చూస్తాను. ఓకే, జై గురుదత్త. For more videos like this, subscribe Big TV channel.